మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒక 2-3 మంత్స్లో రాబోతున్నాయి. ఈలోపు బీజేపీ పార్టీ పుంజుకుంటుందంటారు. ఎందుకంటే బీజేపీలో ఈటెల రాజేందర్ గారి మధ్య, బండి సంజయ్ మధ్య పరస్పర వాగ్వాదం నడుస్తుంది. ఇది వాళ్ళ సొంత పార్టీలోనే గొడవలు నడుస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం ఉంది. దీని గురించి మీరేమంటారు? ఈ నీళ్ళే కొట్టుకుంటే అవతల పార్టీ వాళ్ళకి ఎంత చులకన అవుతారు? వీళ్ళు ఇలా కొట్టుకుంటారా? ఒక పార్టీలో వాళ్ళంటే ఒక అన్నదమ్ములు లెక్క ఉండాలి. ఒక ఇంటి అన్నదమ్ములే కొట్టుకుంటుంటే పక్కన వాళ్ళకే కానీ యువతల కుటుంబ సభ్యులుగా కానీ ఎంత చులకన అవుతారు? అలాగే ఒకటే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కొట్టుకుంటూ ఉంటుంటే ఈ అదర్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, అవతల కూటమి ప్రభుత్వమే కావచ్చు, ఇంకా కర్ణాటక రాష్ట్రానికే కావచ్చు, ఏ రాష్ట్రానికైనా వీళ్ళ మీద చులకన భావం అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఉన్నారు, వీధిలో కుక్కలు ఉన్నాయిరా, ఒకటే పార్టీలో ఉంటే ఇద్దరు కొట్టుకుంటారు అని ఒక స్వభావం వస్తుంది. మీరు దయచేసి కొట్టుకోవద్దండి. ఈటెల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు కూర్చొని మాట్లాడుకొని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. ఇవి మీ సొంత ఇంటి సమస్యలు కావు. మీరు సంపాదించుకున్న ప్రాపర్టీ సమస్యలు కావు. మీ అమ్మ మీ నాన్న సంపాదించినటువంటి ఆస్తుల సమస్యలు కావు. ప్రజలకు మీరు చేస్తున్న సేవా సమస్యలు ఇవి. ప్రజలతో మీరు మమేకం అవుతున్నటువంటి సమస్యలు ఇవి. ప్రజలకి ఎవరు ఎంతవరకు సేవ చేసుకుంటూ ఎవరు ఎంతవరకు ప్రజలకు మేలు చేస్తే వాళ్ళ ప్రజల గుండెల్లో నాయకుళ్ళు అవుతారు, ప్రజల ఇళ్ళల్లో దేవుళ్ళు అవుతారు, ప్రజల కళ్ళల్లో ఆనందాలు నింపిన వారు అవుతారు. ఇదంతా వదిలేసి కొట్టుకోవడం ఏంటండి గలీజ్గా? చాలా అసహ్యంగా లేదు, వినడానికి ఒక జిగుప్సగా ఉంది. మరి మీరు కొట్టుకుంటున్నారు అంటే ఇంకా ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి దయచేసి. నమస్తే సార్. నమస్కారం. సో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2-3 మంత్స్లో రాబోతున్నాయి. బీజేపీ ఆ టైం కల్లా పుంజుకుంటుంది అంటారా? ఎందుకంటే బీజేపీలో ప్రజెంట్ ఈటెల రాజేందర్ గారి మధ్య, బండి సంజయ్ గారి మధ్య బాగా వాగ్వాదం, పరస్పర గొడవలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళ మీద బాగా ఇంపాక్ట్ చూపించి ఏమన్నా నష్టం చేకూరుస్తుంది అంటారా బీజేపీ పార్టీకి? స్థానిక ఎన్నికలు కాబట్టి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ సంఘటితంగా ఉండి కలిసికట్టుగా ఉంటే బీజేపీ బలంగా ఉంటుంది. అంతేగాని ఇష్టానురీతిగా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అది పార్లమెంట్ ఎన్నికలైతే ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టుకున్నా అక్కడ నరేంద్ర మోడీ గారిని చూసి జనాలు ఓటేస్తారు తప్ప ఇక్కడ ఈ స్థానిక ఎన్నికలలో వీళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తే నష్టపోయేది గ్యారంటీగా నష్టపోతారు. నమస్తే సార్. నమస్కారం. సో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2-3 మంత్స్లో రాబోతున్నాయి. బీజేపీ ఆ టైం కల్లా పుంజుకుంటుంది అంటారా? ఎందుకంటే బీజేపీలో ప్రజెంట్ ఈటెల రాజేందర్ గారి మధ్య, బండి సంజయ్ గారి మధ్య బాగా వాగ్వాదం, పరస్పర గొడవలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళ మీద బాగా ఇంపాక్ట్ చూపించి ఏమన్నా నష్టం చేకూరుస్తుంది అంటారా బీజేపీ పార్టీకి? స్థానిక ఎన్నికలు కాబట్టి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ సంఘటితంగా ఉండి కలిసికట్టుగా ఉంటే బీజేపీ బలంగా ఉంటుంది. అంతేగాని ఇష్టానురీతిగా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అది పార్లమెంట్ ఎన్నికలైతే ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టుకున్నా అక్కడ నరేంద్ర మోడీ గారిని చూసి జనాలు ఓటేస్తారు తప్ప ఇక్కడ ఈ స్థానిక ఎన్నికలలో వీళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తే నష్టపోయేది గ్యారంటీగా నష్టపోతారు.